మన కేజీ షుగర్ వేసేసుకోవాలి మామ. వేసుకొని మనం కలిపి మరబట్టించి తర్వాత మన ఒక జల్లెడ తీసుకొని దాన్ని మెత్తగా జల్లించుకొని ఒక పళ్ళెంలో ఈ పిండి మొత్తం తీసేసుకొని మనం కరిగించిన నెయ్యి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసేసుకొని దీన్ని కలుపుకోవాలి. మన గోధుమ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి మామ. అప్పుడే మనము సునుండలు చాలా స్మూత్నెస్గా ఉంటాయి. పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 1 year పాటు మనకి పిండి నిలువ ఉంటుంది. అండ్ దీన్ని ఎప్పుడంటే అప్పుడు మనము తీసుకొని స్నాక్స్ కింది కన్నా ఎప్పుడైనా తినాలనిపించినా కొంచెం నెయ్యి వేసేసుకొని మనం తినొచ్చు. 1 year వరకు పాడవదు. అండ్ ఈ సున్నుండలు చేయడం చాలా ఈజీ. నేను ఎలా అయితే 2 హ్యాండ్తో యూస్ చేస్తున్నా మీరు కూడా అలా చూసుకుంటూ దాన్ని స్మూత్నెస్కి తీసుకురావచ్చు. అలా సున్నుండలు అయిపోయిన తర్వాత అలా సైడ్ పెట్టేసి కాసిపోయిన తర్వాత తింటే ఆహా అంటారు మామ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ రిలేటివ్స్కి పెట్టండి. మేము జీవితకాలంలో మర్చిపోరు వాళ్ళు. ఎందుకంటే ఎన్నో జ్ఞాపకాలతో కూడిన సున్నుండలు ఇవి. మనం మన అమ్మమ్మల ఇంట్లో తాతమ్మల ఇంట్లో తింటూ ఉంటాం కదా. సో ఆ మెమరీస్కి వెళ్ళిపోతాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఈజీ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను మొదటి వీడియో పోస్ట్ చేస్తే మీకే వస్తుంది. అండ్ ఇంకా మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ట్రై